హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ప్రపంచంలో వచ్చినటువంటి 5 రకాల విప్లవాల గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఈ 5 రకాల విప్లవాల గురించినటువంటి ప్రస్తావన మన భారత రాజ్యాంగంలో ఎందుకు వచ్చిందనంటే, ప్రపంచంలో వచ్చినటువంటి 5 రకాల విప్లవాల కంటే ప్రవేశిక అనేది చాలా గొప్పది అని అన్నటువంటి వ్యక్తి ఎవరనంటే మహమ్మద్ హిదాయతుల్లా. మరి ప్రపంచంలో వచ్చినటువంటి 5 రకాల విప్లవాలతో మన ప్రవేశికను పోల్చడం అనేది జరిగింది కాబట్టి ఆ 5 రకాల విప్లవాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏంటియో అవి ఇప్పుడు చూద్దాం. 1688వ సంవత్సరంలో రక్తరహితమైనటువంటి విప్లవం వచ్చింది. రెండోది 1776లో అమెరికా విప్లవం వచ్చింది. మూడోది 1789లో ఫ్రెంచ్ విప్లవం రావడం జరిగింది. నాలుగోది 1917 సంవత్సరంలో రష్యా విప్లవం వచ్చింది. ఐదోది పారిశ్రామిక విప్లవము ఇంగ్లాండ్లో రావడం అనేది జరిగింది. దీన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ విప్లవాల వల్ల ఆ దేశాలలో అనేకమైనటువంటి మార్పులు రావడం అనేది జరిగింది. విప్లవం అనగా మార్పు అని అర్థం. మన భారతదేశం యొక్క చరిత్రలో కూడా పరిపాలన విధానంలో కూడా ఈ ప్రవేశిక అనేటటువంటిది అనేకమైనటువంటి మార్పులను తీసుకొని రావడానికి కారణమైంది. కాబట్టి ప్రపంచంలో జరిగినటువంటి విప్లవాలతో మహమ్మద్ హిదాయతుల్లా ప్రవేశికను పోల్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది విప్లవాలకు సంబంధించినటువంటి స్టోరీ. ప్లే స్టోర్లో నుండి డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పాలిటీ టెస్ట్ సిరీస్ కేవలం 10 రూపాయలకే మీకు అందించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ సబ్జెక్టు పైన అయితే సందేహం ఉందో, ఏ టాపిక్ పైన సందేహం ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియజేసినట్లయితే మీకు దానిపైన అంటే ఆ టాపిక్ పైన సాధ్యమైనంత త్వరగా వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ.